ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి నేను 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. అంతకుముందు మనమందరము కూడా ఒక గృహిణిగా ఉంటూ మన భర్త పిల్లలు తప్పితే ఇంకేమి ప్రపంచం తెలియకుండా ఉన్నాం మనమందరము కూడా. మరి ఈ ధ్యానం అనేది తీసుకొచ్చి సారు ప్రతి మహిళలో ఉండే చైతన్యాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మనమందరము కూడా ఎక్కడ ప్రోగ్రాం అయితే అక్కడికి వెళ్ళగలుగుతున్నామో, మన తెలిసిన జ్ఞానాన్ని మనమందరికీ పంచగలుగుతున్నాము అంటే మరి మూల కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతాం. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు, మనమందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాము. మరి ఇప్పుడు మనకి పిఎంసి ఛానల్ని మనకి అందించారు పత్రి సార్. మరి ఆ పిఎంసి ఛానల్కి సపోర్టివ్గా ద పిఎంసి ట్రస్ట్ని పెట్టడం జరిగింది. హనుమంతరాజ్ సార్ ఆధ్వర్యంలో ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అందులో నేను ఒక భాగంగా ఆ అవకాశం వచ్చినందుకు ఎంతో, మరి దీంట్లో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నమాట. మరి ఇప్పుడు ఆ పిఎంసి ట్రస్ట్ చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరిని అంబాసిడర్స్గా తయారు చేయడం. ఎందుకంటే మరి పిఎంసి ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అంబాసిడర్స్ కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ అంబాసిడర్స్గా అవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ సత్య జ్ఞానాన్ని మనందరికీ అవకాశం వచ్చింది పిఎంసి ఛానల్ ద్వారా మనం అందచేయడానికి. మన టార్గెట్ ఏంటి అంటే ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, పిరమిడ్ ప్రచారం, ఈ 3 మనకి పిఎంసి ఛానల్ చేస్తుంది. మరి పిఎంసి ఛానల్కి సపోర్టివ్గా ద పిఎంసి ట్రస్ట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పిఎంసి ట్రస్ట్ అనేది బాగా ఉంటుందో దాని సపోర్టివ్గా పిఎంసి ఛానల్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే పిఎంసి ఛానల్ అనేది కంపెనీ కాబట్టి అందులో మనము అందరి దగ్గర తీసుకోలేము, కొంతమంది దగ్గరనే, అంటే డబ్బులు ఎక్కువగా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. పిఎంసి అంటే ఒక అడ్వర్టైజ్మెంట్కి ఒక 10,000, దేనికైనా మ్యారేజ్ డేకి ఒక 10,000 అడ్వర్టైజ్మెంట్కి చేయాల్సి వస్తుంది. మరి అందరూ కూడా అవి ఇయ్యలేరు కాబట్టి ద పిఎంసి ట్రస్ట్ని పత్రి సార్ చేపట్టడం జరిగింది హనుమంతరాజ్ సార్ ఆధ్వర్యంలో. అంటే ఒకరోజు కూర్చోబెట్టి సార్ చెప్పారనమాట నాకు, మేడం ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ ఆస్తిని అంతా రాసిస్తాము అంటారు. మరి దేనికి ఇవ్వాలి మేడం? అది కంపెనీ కదా, దానికి ఇవ్వడానికి రాదు కదా. అందుకనే ద పిఎంసి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది అని నన్ను కూర్చోబెట్టి చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పడం జరిగిందనమాట. రేపు ఎవరో ఒకరు 1000 కోట్లు ఇద్దామని వస్తారు. మరి దేనికి ఇవ్వాలి? మరి ఛానల్కి ఇవ్వడానికి లేదు కదా మేడం, పిఎంసి ట్రస్ట్కే ఉంటే దానికి ఇస్తారు వాళ్ళు. కాబట్టి పిఎంసి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మనమందరము కూడా పిఎంసి ట్రస్ట్కి ఎవరైతే వర్క్ చేస్తున్నారో పిఎంసి ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికే అన్నమాట. అంటే ఒక సత్యాన్ని, ఒక జ్ఞానాన్ని, పత్రి సార్ చెప్పిన జ్ఞానమంతా పిఎంసిలో ఇమిడి ఉంది. ఆ పిఎంసి ఛానల్కి మనమందరము కూడా సపోర్టివ్గా చెయ్యి కలిస్తే అంటే బొట్టు కలిస్తే సముద్రం ఎలా అవుతుందో మనమందరం ఒక తలా ఒక చెయ్యి వేస్తే మరి అద్భుతంగా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టాము. శాకాహారం గురించి, ధ్యానం గురించి, ఇంకా పిరమిడ్లు కట్టడం అవలీలగా చేస్తున్నాం అందరము కలిస్తే. ఇది కూడా ఇప్పుడు మనమందరము కలిస్తే అవలీలగా మనము పిఎంసి ఛానల్ ఇప్పటికే 6
6వ వార్షికం జరుపుకున్నాం. మనం ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క ధ్యాని దాంట్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ యొక్క ఎనర్జీ ఉంది కాబట్టి మరి ఇంత అద్భుతంగా మన ఛానల్ని మనం అందరము కలిసి ముందుకు తీసుకెళ్ళాము. మరి మన అందరము సపోర్ట్ తోటి మరి ఆ పిఎంసి యజమాని ఎంతో కష్టపడుతుంది. పొద్దుటి నుంచి నేను వెళ్తాను కదా పిఎంసి ఛానల్కి, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు దాని ముందే కూర్చొని ఉంటారు అన్నమాట. ఎంతో కష్టపడుతున్నారు. అంటే మనం చేసిన సహాయానికి వాళ్ళ కష్టానికి ప్రతిరూపంగా మరి సార్ ఎనర్జీతో కలిసి ఈ పిఎంసి ఛానల్ అద్భుతంగా నడుస్తుంది అన్నమాట. ఇంకా కూడా మనం ముందుకు తీసుకెళ్దాము ఈ ఛానల్ని అద్భుతంగా. అంటే సార్ చెప్పిన జ్ఞానాన్ని ముందు తరాల వాళ్ళకి చేరజేయాలి అంటే మనొక చిరు సహాయం అవసరం. కాబట్టి మనమందరము ఒక చిరు సహాయం చేద్దాము. మన అందరి ఎదుగుదల ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎదుగుదల, మనందరి ఎదుగుదలనే ప్రతి ఒక్కరి ఎదుగుదల కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలనే పత్రి సార్ మరి భూమి నుంచి దివికి దిగి వచ్చారు. మరి మన బాధ్యత, మనకి పిఎంసిని అప్పజెప్పేసి వెళ్ళారు మరి ఏదో గొప్ప కార్యం కోసమని. మరి మనం కూడా ఆ కార్యంని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరం తలా ఒక చేసి మనం కూడా అందరికీ జ్ఞానాన్ని అందిద్దాము. ఎందుకంటే పిఎంసి ఛానల్లో మనందరి అనుభవాలు కూడా ఎంతో ముఖ్యము అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పిఎంసి ఛానల్కి వచ్చి ప్రతి ఒక్కరి అనుభవాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే సార్ చెప్పారు, ప్రతి 1,00,000 అనుభవాలు కావాలి నాకు పిఎంసి ఛానల్లో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని విని ఎన్నో దేశాల వాళ్ళు కూడా ఎవరో ఒకరు, ఇప్పుడు నవకాంత్ సార్ చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఇది టచ్ అవుతుంది. పిఎంసి ఛానల్ అంటే ఏం లేదు, సార్ జ్ఞానము ప్లస్ మనందరూ అనుభవాలు. అంటే సార్ చెప్పిన ధ్యానాన్ని మనం చేసి మనకు వచ్చిన అనుభవాలని, అంటే ఒక సత్యాన్ని ప్రచారం చేస్తున్నాము పిఎంసి ఛానల్లో. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. అదే కావాల్సింది. పత్రి సార్ దానికోసమే వచ్చారు. మనమందరము కూడా మన వంతుగా మరి మన అనుభవాలని ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి. మరి ఇక్కడ ఐడి కార్డ్స్, అంబాసిడర్స్వి ఐడి కార్డ్స్ ఉన్నాయి. అక్కడ కౌంటర్ ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఎవరైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఎవరైతే అంబాసిడర్స్గా లేరో ప్రతి ఒక్కరూ నెక్స్ట్ టైంకి ప్రతి ఒక్కరి మెడలో అంబాసిడర్ కార్డు ఉండాలి. ఎందుకంటే మనకు అంత గొప్ప అవకాశాన్ని వదులుకోకూడదు. ప్రతి ఒక్కరికి లేదు ఈ అవకాశం, మనకి ఇచ్చారు పత్రి సార్. మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మనము దీంట్లో పాల్పంచుకొని మన జన్మధన్యం చేసుకుందాం ప్రతి ఒక్కరము కూడా. మరి ఏమీ తెలియని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది పత్రి సార్. మరి ఒక్కొక్కటిగా మనల్ని తెలియజేస్తూ వచ్చారు. అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా నీలో ఇంత శక్తి ఉందని పత్రి సార్ మనని ఇంత దూరం తీసుకొచ్చారు. మరి మనం కూడా అందరినీ మరి అలాగే తీసుకురావడం, అంటే మైత్రేయ బుద్ధుడు అంటే మైత్రీ తత్వాన్ని మనలో పెంచారు. కాబట్టి మనము కూడా అందరికీ ఆ మైత్రీ తత్వాన్ని బోధిస్తూ అందరం కలిసి చేస్తే అవలీలగా అయిపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డొనేషన్స్ బుక్స్ కూడా ఉన్నాయి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ, ఇంకా అక్కడ బుక్స్ మిగలకూడదు అన్నమాట. ప్రతి ఒక్కరు 2, 3 మీకెంత మనం ఒక చేద్దామనుకుంటే, ఇప్పుడు సునీత మేడం ఉన్నారు, ఎంత అద్భుతంగా మనకి ఎంతో సపోర్టివ్గా మరి ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి వారు ముందే ఇక్కడికి రావడం, ధ్యాన ప్రచారం చేసుకోవడం, మనకి గొప్ప అవకాశం ఇక్కడ చేసుకునే అవకాశం. తిరువన్నామలైకి మరి అరుణాచలానికి రమణ మహర్షి గారికి ఒక్కసారి గట్టిగా ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నామని అంటే మౌనం. అంటే మౌనంలోనే మన సమాధానాలన్నీ వస్తాయి అని ఇక్కడ ఎనర్జీని తీసుకొని వెళ్తున్నాం మనము. మరి ప్రతి ఒక్కటి కూడా పిఎంసి ట్రస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ పాయింట్స్లలోనే జరుగుతుంది. మనలో ఎంతో ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే ప్రతి ఒక చోట మన
ఎదుగుదలే ఉంది అన్నమాట. కాబట్టి మనమందరము కూడా పిఎంసి ట్రస్ట్కి చేయూతనిద్దాము. డొనేషన్స్ బుక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ కూడా చేతిలో డొనేషన్స్ బుక్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి పిఎంసి షేర్లు అప్పుడు తీసుకోవడం జరిగింది నేను కూడా. మరి ఇప్పుడు ఆ పిఎంసి షేర్లని ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఒక గిఫ్ట్గా అన్నమాట. మీలో కూడా ఎవరైనా అట్లా చేయాలనుకుంటే చేయొచ్చు, ఒక గిఫ్ట్గా ఇవ్వచ్చు పిఎంసి ట్రస్ట్కి. థ్యాంక్ యూ.